కూడా జాయిన్ అయ్యారు, హైకోర్టు అడ్వకేట్ ప్రభాకర్ గారు. నమస్తే. నమస్తే సార్. ఇందులో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు మీరే చెప్పాలండి. ఈ ఎఫ్ఐఆర్ కొట్టేశారట గతంలో హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయం అన్నది. హైకోర్టు కొట్టేసిన కేసుని ఈరోజు సిట్ పిలిచారు. సుమారు 7 గంటల పైన ఆయన విచారించడం, అసలు ఇది కేసే కాదు ఏమీ కాదని చెప్పి ఆయన మాట్లాడుతుంటారు. హైకోర్టు నిజంగా దీన్ని కొట్టేసిందా, కొట్టలేదు, అది మాకు చూపించండి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటున్నారు. అసలు ఈ అంశం మీద ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటండి? ప్రభాకర్ గారు. టెక్నికల్ అంశాలు ఏం లేవు. ఒక చక్రధర్ గౌడ్ పెట్టిన కేసు లోపల మాత్రమే, చక్రధర్ గౌడ ఏదో గౌడ్ ఉన్నాడు కదా, ఆయన సిద్దిపేటకు సంబంధించిన లీడర్, ఆయన పెట్టిన కేసుకు మాత్రమే జరిగింది. ప్రభుత్వం పెట్టిన కేసు లోపల అది నడుస్తా ఉంది, ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. అప్పుడున్న ప్రభుత్వలోని పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి బాధ్యులే. వాళ్ళ వాస్తవంగా వాళ్ళు చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తుంటే ఇవాళ ఈ మేరకు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా బొగ్గు కుంభకోణం జరిగితే దాని మీద ఫైట్ చేయి, మంచిదే. బొగ్గు కుంభకోణం జరిగితే దాని మీద ఫైట్ చేసేసేసి కుంభకోణాన్ని వెలికి తీసేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టండి, అందులో ఎవరు కూడా వ్యతిరేకించారు. కానీ అధికారంలో ఉన్నాం కదా అని టెలిగ్రాఫ్ చట్టానికి భిన్నంగా, నైతిక విలువలకు భిన్నంగా, చట్టానికి భిన్నంగా, రాజ్యాంగానికి భిన్నంగా ట్యాప్ చేసిన విషయం బయటకు వచ్చింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. దాంట్లో బాధ్యులైన వాళ్ళందరూ కూడా ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే ఇవాళ హరీష్ రావును పిలిచిండు కావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈజ్ హ్యావింగ్ పవర్ టు ఇష్యూ ది నోటీస్ కన్సర్న్ క్రైమ్. ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉండేది ఉంటే వీళ్ళు హైకోర్టుకు పోయి క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇప్పుడు కాళేశ్వర కమిషన్ ఉన్నది సార్, కాళేశ్వర్ ఘోష్ గారి కమిషన్ మీద చాలా స్పష్టంగా 94,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఖర్చు పెట్టిన తర్వాత ఏం జరిగింది సార్ అని అంటే ఆ 3 బ్యారేజీలు కూడా చాలా అన్యాయంగా ఉన్నాయి. అవి అసలు ఆ బ్యారేజీ లోపల ప్రజాధనం వృధా అయిపోయి ఎన్నికలకు ముందే ఒకటి కూలిపెట్టేందుకు అవకాశం ఉంటే, ఒక పిల్లరో 2 పిల్లర్లో కూలబెట్టేందుకు అవకాశం ఉంటే, మిగతా దాంట్లో నీళ్లు నింపడానికి కూడా కష్టమైపోతా ఉంటే దాని మీద వాళ్ళు కమిషన్ ఇచ్చిండ్రు. కమిషన్ కరెక్ట్ కాదు అని చెప్పేసి కోర్టుకు పోయింది. కోర్టుకు పోయినప్పుడు స్టే ఇచ్చింది. నిజంగా కూడా నీకు ఎటువంటి సంబంధం లేకుంటే చట్టబద్ధంగా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు మేము బొగ్గు గురించి మాట్లాడినాం కాబట్టి ఈ విధంగా చేస్తా ఉన్నారు, లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడినాం కాబట్టి 10 సంవత్సరాల లోపల ఎన్ని కుంభకోణాలు, ఎంత అసలు తెలంగాణ 3 దశాబ్దాలు వెనుకపోయింది. దాదాపు 1,200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చింది తెలంగాణ. ఎంతో అశేష ప్రజానీకం పోరాడుతూ వచ్చింది తెలంగాణ. మాలాంటి వాళ్ళు ఎందరో వృత్తులు వదిలిపెట్టుకొని సంవత్సరాల తరబడి ఉద్యమం ద్వారానే తెలంగాణ అని చెప్పేసి అని గ్రామాన తిరిగినాం. నేను, గద్దర్ లాంటి వాళ్ళు, గూడంజన్న లాంటి వాళ్ళు, గోరెడ్డి వెంకన్న లాంటి వాళ్ళు, మనం అందరం కూడా భాగస్వామ్యం వస్తే వచ్చింది తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన విషయాల లోపల చాలా నష్టం జరిగింది తెలంగాణకు. అందులో భాగంగా ఈ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఉందో ఆ విషయం లోపల కూడా వాళ్ళు ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సింది అనేదే నా అభిప్రాయం. ప్రభాకర్ గారు, ఒక్క విషయం చెప్పండి, మీకు ఈ అంశం మీద ఐడియా ఉందా? ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి హైకోర్టు నిజంగా కొట్టేసిందా దీన్ని? ఎఫ్ఐఆర్ గతంలో రద్దు చేసిందా? ఆ విషయము అదే చెప్తున్నా. ఒకటి, చక్రధర్ గౌడ్ గారు నా ఫోను హరీష్ రావు ట్యాప్ చేసిండు అని చెప్పబడుతున్న కేసు మాత్రం కొట్టేసింది అనేది విన్నా నేను. అయితే ఈ మిగతా కేసు అయితే నడుస్తున్నది కదా, మనం చూస్తా ఉన్నాం కదా. మిగతా కేసు అయితే నడుస్తా ఉన్నది కదా. ఆ నడుస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, దాన్ని ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళు ఇవాళ హరీష్ రావు గారికి నోటీస్ పంపించినట్టు తెలిసింది. అది అతను ఫెయిర్ గా విచారణ ఎదుర్కొంటున్నట్టు కూడా సాయంత్రం వరకు అర్థమైంది. ఒకవేళ గనక తన ప్రమేయమే లేకున్నా కూడా తనను దాంట్లో
ఇంప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ హ్యాజ్ లీగల్ రెమెడీ, అతనికి చట్టపరంగా కోర్టు పోయే అవకాశం ఉంది. ఓకే, రియాజ్ గారు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది సార్, ఇంకా అయిపోలే, కొట్టేలే. ఓకే రియాజ్ గారు,